హలో ఆల్, వెల్కమ్ టు క్లర్ టెక్నాలజీస్. అండ్ మన ఛానల్లో కొత్తగా 2 తెలుగు కోర్సెస్ స్టార్ట్ చేశాము. ఒకటి క్యాన్వా గురించి, డిజైనింగ్ గురించి, ఇంకొకటి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కానీ లేదా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, సీక్వెల్ నేర్చుకోవాలి అని ఫ్రెషర్స్గా ట్రై చేసే వాళ్ళకి కానీ, అండ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకొంచెం డీప్గా నేర్చుకోవాలి DBMS గురించి అండ్ డేటాబేస్ సైడ్ వెళ్ళే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటారు వాళ్ళని యూజువల్గా. సో వాళ్ళకి కానీ అందరికీ ఉపయోగపడేలాగా ఈ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది బేసిక్స్ నుంచి కూడా మనం ఎవ్రీథింగ్ కవర్ చేస్తాం ఈ కోర్స్లో, అండ్ ఇది తెలుగులోనే ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ఎనీ పార్ట్. ఓకే, సో నేను మీకు ఇప్పుడు అసలు ఏమేమి ఈ కోర్స్లో కవర్ అవుతుంది, మనం ఏం చేస్తాము అనేది చెప్తాను. అండ్ ఇంట్రడక్షన్ నుంచి మొత్తం బేసిక్స్ నుంచి కూడా మొత్తం అడ్వాన్స్డ్ వరకు కూడా కవర్ చేస్తాం. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఈ కోర్స్ మీరు సెట్ అవుతుందా కాదా అని కూడా కదా. సో ప్లీజ్ వెయిట్, ఈ వీడియో లాంగ్ వరకు చూడండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఈ వీడియోలో మొత్తం ఏంటంటే అసలు మనం ఈ మొత్తం ఓవరాల్ కోర్స్లో మనం ఏమేమి కవర్ చేస్తాము, ఏముంటుందని వస్తుంది. సో మీకు యూజ్ అయితే మీరు నెక్స్ట్ సిరీస్ ఫాలో అవ్వచ్చు, లేకపోతే మీరు బేసిక్స్ అంటే ఏ టాపిక్ మీకు కరెక్ట్గా అవసరమవుతుందో అంతవరకు చూడొచ్చు, రైట్. సో ప్లీజ్ పే అటెన్షన్ అండ్ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ మీరు ఇప్పటి వరకు మీరు ఏ డేటాబేస్ సిస్టమ్ మీద ఏదైనా వర్క్ చేసి ఉంటే, సీక్వెల్ కానీ ఆర్కిల్ కానీ ఎనీథింగ్, యూ కెన్ జస్ట్ కమెంట్ ఇట్ అవుట్. మీకు ఎన్ని డేటాబేసెస్ గురించి తెలుసు ఏంటి అనేది కమెంట్ చేయండి. ఈలోపు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో DBMS అంటే ఫుల్ ఫాము చాలామందికి తెలిసిందే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. దీంట్లో అసలు డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అంటే దాన్ని మేనేజ్ చేయడం అంటే ఏంటి, అలాంటి సిస్టమ్స్ అసలు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇన్ డెప్త్గా మనం చూస్తాము. అండ్ వెల్కమ్ టు ద క్లాస్. ఓకే, సో మనం ఈ బేసిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం. వాట్ ఈస్ డేటా, వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్. ఓకే, అండ్ మీరు కొన్ని గుర్తుంచుకోవాల్సిన డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ టెర్మినాలజీస్ ఉంటాయి. DBMSలో కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఉంటాయి. సో అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి డేటాబేస్ అంటే ఏంటి, టేబుల్ అంటే ఏంటి, ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా చూస్తాం. ఇది మీకు ఏంటంటే బేసిక్స్ అన్నీ కవర్ అవ్వడానికి, ఒక కంప్లీట్ ఓవర్వ్యూ రావడానికి ఈ కంటెంట్. అండ్ ఇది కాకుండా మీకు అకాడమిక్ పర్పస్ కింద ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కానీ లేదు మీరు ఒక ఫ్లోలో ఎండ్ టు ఎండ్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఇలాగ మనకి సిలబస్ ఉంటుందన్నమాట. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. నేను ఈ కాన్సెప్ట్ వైజ్ ఉన్న ఈ డాక్యుమెంట్ ఇదంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఫర్దర్గా చెక్ చేసుకోవడానికి ఉంటుంది మనం ఈ కోర్స్లో ఏమేమి చూస్తున్నామని చెప్పి. సో ఇదంతా కంప్లీట్ సిలబస్ మనం కవర్ చేయబోతున్నాము, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ ఎంటైర్ కోర్స్లో. అండ్ అంతా కూడా ఏంటి అంటే తెలుగులోనే ఉంటుంది. అండ్ ఇది ఫ్రీ కోర్సు, సో మీకు అందరికీ కూడా యూజ్ అయ్యే కోర్సు. మీరు ఎవరెవరైతే ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో DBMS మీద లేదా సీక్వెల్ మీద, డేటాబేస్ సైడ్, ఎవరైనా ఇప్పుడు స్టూడెంట్స్ ఉండి మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, మీకు DBMS గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకోవాలనుకున్నా మన కోర్స్ అందరూ చూడండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఫ్రీ అండ్ తెలుగులో ఉంటుంది కాబట్టి అందరికీ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను, మీకు యూజ్ అవుతుంది, రైట్. సో మనం ఈ కోర్సు యాక్చువల్గా స్టార్ట్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన మినిమం థింగ్స్ కొన్ని ఉంటాయి. అవేంటి అంటే ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మనం సోషల్ మీడియాకి అందరం కూడా అడిక్ట్ అయిపోయి ఉన్నాం, రైట్. సో బేసిక్గా తీసుకుంటే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, లేదా మనం మూవీస్ ఏదన్నా చూడాలి అంటే నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, వీటన్నిటిలో కూడా అదంతా ఆ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది. డేటా ఇన్ ద సెన్స్ హియర్, ఇప్పుడు నా గురించి నేను ఒక ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలి మీకు, నా గురించి డీటెయిల్స్ అనుకోండి. నా పేరు లక్ష్మి, నేను సోన్స్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను, సోన్స్ స్కిల్ మీద వర్క్ చేస్తున్నాను అని చెప్పి నా గురించి కొంచెం ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో అదంతా కూడా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో ప్రాసెస్ చేసిన డేటాని ఇన్ఫర్మేషన్ అంటారు, రైట్. సో డేటా అంటే ఏంటి అంటే ఇప్పుడు అదేంటంటే అది ఒక నేమ్ అయినా అవ్వచ్చు, ఒక నెంబర్ అయినా అవ్వచ్చు, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్ గురించి, ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే అది కూడా ఒక రకమైన డేటా. అండ్ ఈ ల్యాప్టాప్ HP ల్యాప్టాప్ ఎంత GB ఉంది ఏంటి, ఇది ఒక రకమైన డేటా అనమాట. లేదు మీ ఇంట్లో అసలు ఎంతమంది ఉంటారు, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, అదంతా కూడా డేటా. ఇలాగా వరల్డ్ వైడ్గా ఇప్పుడు నేను ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ అవి ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు అది సోషల్ మీడియాలో ఇప్పుడు మనం ఒక పోస్ట్ చేస్తాం ఫేస్బుక్లో కానీ
ఆ పోస్ట్ చేసినప్పుడు మన డేటా మనం ఏం పోస్ట్ చేసామనేది ఎక్కడో అక్కడ దగ్గర స్టోర్ అయి ఉంటేనే అది మీకు మళ్ళీ మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు ఆ పేజ్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఆ డేటా అనేది మనకు కనిపిస్తుంది. ఒక పోస్ట్ పెట్టారు మీరు, వెల్కమ్ టు డేటాబేస్ కోర్స్ అని నేను పెట్టాను అనుకోండి నా క్లాట్ టెక్నాలజీస్ లింక్డ్ఇన్ దాంట్లో. సో నేను ఏదైతే ఎంటర్ చేస్తానో డేటా, నేను ఇప్పుడు వెల్కమ్ టు కోర్స్ అని ఎంటర్ చేస్తానో అది ఒక దగ్గర సేవ్ అయ్యి ఉండాలి. అది సేవ్ అయ్యి ఉంటేనే ఆ నెక్స్ట్ నేను మళ్ళీ లాగిన్ అయినప్పుడు నేను చూసుకోగలుగుతాను. ఇప్పుడు సేవ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నోట్ ప్యాడ్ ఉంది, ఓకే. సో నేను ఇక్కడ సంథింగ్ ఏదో రాసేసి ఇది క్లోజ్ చేసేసాను. మళ్ళీ దీన్ని ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఇది కనిపిస్తుందా అంటే కనిపించదు. మీరు అలాగే మీరు నార్మల్ నోట్ ప్యాడ్ తీసుకోండి, ఏదన్నా జస్ట్ నోట్ ప్యాడ్, ఓకే. అంటే జస్ట్ అందరూ ల్యాప్టాప్స్లో కంప్యూటర్స్ మీద వర్క్ చేస్తారు కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరో ఒక ఫ్రెండ్ కనిపించారు, జనరల్గా తీసుకోవాలంటే ఆ ఫ్రెండ్ మీకు ఎప్పుడో లాంగ్ ఫ్రెండ్ కనిపించాడు, తను ఓకే చాలా రోజుల తర్వాత కలిసాం కదా అన్నట్టు మీరు నెంబర్ తీసుకుందాం అనుకుంటారు. వెంటనే మీరు ఏం చేస్తారు, తన కాంటాక్ట్ నెంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకుంటారు, రైట్. లేదు తను ఏదో చెప్పాడు అనుకోండి, నా నెంబర్ సో అని చెప్పి ఓకే అని చెప్పి మన ఇంటికి వచ్చేస్తే మర్చిపోతాం. తను చెప్పినంత వరకు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మనం చేసినంత వరకు మాత్రమే ఉంటుంది. ఇది డేటా అనేది ఎక్కడ సేవ్ అవ్వకపోతే, ఓకే, సేవ్ చేయకపోతే ఆ డేటా అనేది మనకి ఉండదు. ఎందుకు సేవ్ చేయాలి, మనకు ఫ్యూచర్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం తీసుకోవడానికి ఆ డేటా అనేది ఎక్కడో ఒక దగ్గర సేవ్ చేయాలి. ఈ డేటా అనేది ఏంటి అంటే ఇది మల్టిపుల్ కేటగిరీస్ ఉంటుంది. ఒక డేటా అనేది ఇప్పుడు నేమ్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మన సోషల్ మీడియాలో ఉన్న పోస్ట్స్ కావచ్చు, దానికి అటాచ్మెంట్ చేసే ఇంకేదన్నా సంథింగ్ లింక్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డేటా. ఈ డేటా అంతా కూడా ఒక ప్రాసెస్ చేస్తే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. అంటే ఇప్పుడు డేటా మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటా, ఇప్పుడు టెక్స్ట్ అయినా, నేమ్స్ అయినా, నెంబర్స్ అయినా, ఇమేజెస్ అయినా, ఇవన్నీ ఒక దగ్గర తీసుకెళ్ళి పడేస్తే అది డేటా, ఓకే. దాన్ని ప్రాసెస్ చేస్తే ప్రాసెస్ చేసి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో పెడితే అది ఇన్ఫర్మేషన్, విచ్ ఇస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు అందరి పేర్లు ఉంటాయి. మన ఆధార్ కార్డు ఇదే తీసుకోండి, ఆధార్ కార్డు డేటాబేస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంతమంది ఉన్నాం ఇండియన్స్ అందరికీ ఆధార్ కార్డ్స్ ఉంటాయి, ఓకే. సో అందరి నేమ్స్, అందరికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, అందరి అడ్రస్లు, అందరి మొబైల్ నెంబర్లు అన్నీ కూడా తీసుకెళ్ళి ఒకే బుక్లో రాసి ఎక్కడో పడేశారనుకోండి, ఒక బుక్లో రాసి పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మొత్తం ఎన్ని కోట్ల మంది ఉన్నాం, ఇప్పుడు పలానా వ్యక్తి గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ వ్యక్తికి సంబంధించిన స్పెసిఫిక్ డేటా, అంటే నాకు ఇప్పుడు ఈ కోట్ల మందికి సంబంధించిన డీటెయిల్స్ నాకు వద్దు, ఆ కోట్ల మందిలో లక్ష్మి అని ఇప్పుడు నానేమి చెప్తున్నాను, నేను జస్ట్ ఈ డేటాబేస్ కోర్స్ చెప్పి లక్ష్మి అని తినకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు కావాలి, నా ఆధార్ కార్డ్ నెంబర్, నా మొబైల్ నెంబర్, నా అడ్రస్, నాకు సంబంధించిన డీటెయిల్స్ అవి మాత్రమే కావాలి అంటే నా డేటా మాత్రమే ఒక దగ్గర సేవ్ చేస్తారు, దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. బికాజ్ ఆ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్పెసిఫిక్ టు మీ, నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, ఇంకా వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉండదు. సో ప్రాసెస్ చేసి ఒక కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేదా ఒకే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఒక దగ్గర పెడితే ప్రాసెస్ చేసిన డేటాని ఇన్ఫర్మేషన్ అంటారు, ఓకే. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని గుర్తుపెట్టుకోండి, మనం చేసే కొద్దీ ఇన్ డెప్త్గా మనకి అర్థమవుతుంది వెళ్ళే కొద్దీ, ఓకే. సో ఇదంతా కూడా డేటా అండ్ ఇన్ఫర్మేషన్. సో మరి అంతకుముందు ఈ డేటాబేసెస్ రాకముందు కానీ ఇవేమి లేకముందు కానీ అంతకుముందు డేటా అనేది ఎక్కడ రాసి పెట్టుకునేవారు. ఇప్పుడు మనం పాత సినిమాల్లో చూసుంటాము, ఏదన్నా ఇప్పుడు ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, అప్పుడు కర్మాగారాలు అవి అనేవాళ్ళు. సో వాళ్ళల్లో ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళకి జీతాలు ఎంత ఇవ్వాలి, ఎన్ని రోజులు వర్క్ చేస్తారు, అదంతా ఏం చేసేవాళ్ళు, ఒక బుక్స్లో రాసి పెట్టుకునేవాళ్ళు. ఈ ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంతమందికి ఇంత శాలరీ ఇవ్వాలి, చాలా సంవత్సరాల క్రితం. ఇవేవి లేకముందు, సాఫ్ట్వేర్స్ కానీ డేటాబేసెస్ కానీ ఇవేమి లేకముందు. ఇప్పుడు ఒక కంపెనీలో 100 మంది లేదా 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అందరి గురించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక నోట్బుక్లో రాసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఒక ఎంప్లాయీకి సంబంధించింది కావాలి, అతను ఎన్ని రోజులు వర్క్ చేశాడు, ఎన్ని రోజులు లీవ్ పెట్టాడు, దానికి తగ్గట్టు జీతం కట్ చేసి పే చేయాలి ఈ నెల అన్నప్పుడు అది వెతకడానికి ఎంత టైం పడుతుంది. ఒక 1000 మంది ఎంప్లాయీస్ ఉన్న ఒక బుక్లో ఒక ఎంప్లాయీ గురించిన ఇన్ఫర్మేషన్ వెతకడానికి ఎంత టైం పడుతుంది, మినిమం ఒక 15 to 20 minutes అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. సో అంత టైం తీసుకునేది. దాని తర్వాత అంటే స్టార్టింగ్లో అట్లా బుక్స్లో రాసుకునేవాళ్ళు. దాని తర్వాత ఏంటంటే ఎక్సెల్ షీట్స్ అవి మెయింటైన్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఫైల్స్లో పెట్టుకునేవాళ్ళు. దాని తర్వాత డేటాబేసెస్ వచ్చాయన్నమాట. ఇప్పుడు డేటాబేసెస్ ఎందుకంటే మనం మేనేజ్ చేయడం డేటా అనేది చాలా ఈజీ. మీకు
చేసే కొద్దీ అర్థమవుతుంది కోర్స్ ముందుకు వెళ్ళే కొద్దీ. ఓకే, సో డేటా అంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్, ఏదన్నా దేనికి సంబంధించిన డీటెయిల్స్ అయినా డేటా అనొచ్చు. రా డేటా ఆ డేటా ఎలా అయినా ఉండొచ్చు. ఇప్పుడు మన ఇంట్లో లేదా ఒక స్కూల్ లైబ్రరీ తీసుకోండి. ఒక స్కూల్ లైబ్రరీలో బుక్స్ ఉన్నాయనుకోండి. ఒక 10th క్లాస్ వరకు ఉన్న ఒక స్కూల్లో ఆ 10th క్లాస్ వరకు ఉన్న అన్ని క్లాసెస్కి సంబంధించిన అన్ని సెక్షన్స్కి సంబంధించిన స్టూడెంట్స్ అందరిది నోట్బుక్స్ కావచ్చు, వర్క్ బుక్స్ కావచ్చు, అన్నీ తీసుకెళ్ళి ఒక రూమ్లో గమ్మున పెట్టేశారనుకోండి. అదంతా డేటా. ఓకే, దాన్నంతా తీసుకొచ్చి సెక్షన్ వైజ్, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళది ఒక సెక్షన్ వైజ్ అనేది ఒక ర్యాక్లో, నెక్స్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళది ఒక సెక్షను, ఆ సెక్షన్లో ఉన్న వాళ్ళ వర్క్ బుక్స్ అన్నీ ఒక ర్యాక్లో అలా పెట్టారంటే అది ఇన్ఫర్మేషన్, అది ప్రాసెస్ చేశారు. సో అన్నీ కలిపి ఒక దగ్గర పడేస్తే డేటా, దాన్ని నీట్గా స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో పెడితే ఇన్ఫర్మేషన్, విచ్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, నౌ ఇప్పుడు డేటా బేస్ అంటే ఏంటి? సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో సేవ్ చేయడం అనేది డేటాబేస్. అంటే అది టేబుల్లో సేవ్ చేస్తాము. ఇలాంటి మల్టిపుల్ టేబుల్స్ కలిపితే ఒక డేటాబేస్. సో మీకు అందరికీ కూడా ఎక్సెల్ షీట్ అనేది ఐడియా ఉండే ఉంటుంది, కొంతమందికైనా అట్లీస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ చెప్పానో ఆ స్టూడెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను సేవ్ చేయాలనుకోండి, ఇది ఎక్సెల్ షీట్. ఓకే, ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఇప్పుడు జస్ట్ పర్సన్ ఏబి, ఎందుకు అందరి పేర్లు యూజ్ చేయడం, ఏబిసి ఇలా స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఇలాంటి స్టూడెంట్స్, ఇవన్నీ స్టూడెంట్స్ అనుకోండి. ఏ అనే స్టూడెంట్, బి అనే స్టూడెంట్, ఇలా స్టూడెంట్ నేమ్స్ అనుకోండి. వాళ్ళకి సంబంధించిన క్లాసెస్, క్లాస్ 2, క్లాస్ 3rd క్లాసు, మళ్ళీ 2nd క్లాసు, మళ్ళీ 5th క్లాసు, 4th క్లాస్, ఇలాగ ఒక్కొక్క క్లాస్కి సంబంధించిన వాళ్ళు. అసలు ఇలా నేను టైప్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి. ఇంగ్లీష్, ఓకే, అండ్ తెలుగు, మీకేం అర్థం అవుతుంది? ఇది ఏదో రాశాను నేను అని, బట్ ఇది అసలు దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎలా తెలుస్తుంది? అసలు ఏబిసిడీలు అంటే ఏంటనేది ఎలా తెలుస్తుంది? మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఈ వీడియోస్ ఏవి మిస్ కాకుండా అలర్ట్స్ వస్తాయి. సో ఈ ఏబిసిడిఎఫ్ అనేది ఏదైనా అవ్వచ్చు, ఈ నంబర్స్ ఏమైనా అవ్వచ్చు. ఇవి అయితే సబ్జెక్ట్స్ అట్లీస్ట్ మనకు చూస్తే అర్థమవుతుంది. లేదా ఇంకేదైనా సంథింగ్ ఊరు పేర్లు రాశాను అనుకోండి. ఇలా పెట్టేస్తే అది ఏంటని అర్థం కాదు. సో దీనికి నేను ఇప్పుడు హెడ్డింగ్స్ ఇవ్వాలి. ఈ కాలంలో ఉండేవన్నీ ఏంటి అంటే ఇవి నేమ్స్, ఇవేమో క్లాస్, ఇవి సబ్జెక్ట్స్, ఇవేమో టౌన్, హోమ్ టౌను. ఇలా పెడితే నాకు ఇప్పుడు చూసింగానే అర్థమవుతుంది. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ అంతా నేమ్స్, అంటే స్టూడెంట్స్ నేమ్స్ కావచ్చు, ఎంప్లాయీ నేమ్స్ కావచ్చు. ఇంకా టు బి స్పెసిఫిక్ పెట్టాలి అంటే స్టూడెంట్ నేమ్స్ అని పెట్టచ్చు. ఓకే, సో ఇలాగా ఒక ఫార్మేట్లో డేటాని సేవ్ చేయడాన్ని, ఇది నార్మల్గా ఇట్లా ఎక్సెల్ షీట్స్లో ఇలాగా సేవ్ చేసేవాళ్ళు నార్మల్గా. ఓకే, సో ఈ ఫార్మేట్ నీస్ నథింగ్ బట్ టేబుల్ ఫార్మేట్లో మనం సేవ్ చేయడం. దీన్ని కూడా ఒక టేబుల్ ఫార్మేట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమేమి పార్ట్స్ ఉంటాయి అంటే, సో ఇక్కడ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, మనం జనరల్గా హెడ్డింగ్స్ అని అనుకుంటాం కదా. సో ఇవేవైతే ఉన్నాయో ఇవి ఏంటి అంటే ఈ పర్టికులర్, ఇప్పుడు దీంట్లో హారిజాంటల్గా కొన్ని ఉంటాయి, వర్టికల్గా కొన్ని ఉంటాయి. రైట్, ఒక టేబుల్ అంటేనే హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్లో ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. సో ఈ వర్టికల్గా ఉన్న వాటిని అన్నిటినీ కాలమ్స్ అంటారు. ఓకే, వర్టికల్స్గా ఉన్న వాటిని కాలమ్స్ అంటారు, హారిజాంటల్గా ఉన్న వాటిని రోస్ అంటారు. ఓకే, అండ్ సో ఇవన్నీ రోస్ అనమాట, ఇవి కాలమ్స్. ఈ కాలం నేమ్, ఇది స్టూడెంట్స్ నేమ్ అనేది కాలం నేమ్, ఈ కాలం నేమ్ క్లాసెస్. అంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది ఈ కాలంలో నేమ్స్ మాత్రమే ఉంటుంది, ఈ కాలంలో సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటుంది. బట్ ఒక పర్టికులర్ స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ స్టూడెంట్కి సంబంధించిన క్లాసు, సబ్జెక్ట్, హోమ్ టౌన్ అంతా ఒక పర్టికులర్ స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి అంటే మీరు ఈ రోలో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అంటే స్టూడెంట్ ఏ అనేవాడు ఏ క్లాస్ చదువుతున్నాడు, ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్ రాస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ వాడి హోమ్ టౌన్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ రోలో, ఈ పర్టికులర్ రో మొత్తంలో ఓన్లీ స్టూడెంట్ ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది.
కాలం నేమ్ తీసుకుంటే అందరు స్టూడెంట్స్కి సంబంధించిన నేమ్స్ ఉంటాయి, అందరు స్టూడెంట్స్కి సంబంధించిన క్లాస్ సెక్షన్స్ ఆర్ క్లాస్ నెంబర్స్ అవి ఉంటాయి. సో ఒక పర్టికులర్ స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు తీసుకోవాలి, అది మాత్రమే మీకు కావాలి అంటే ఈ రోలో ఉన్న డేటా ఒకటి తీసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ ఈజీ టు యాక్సెస్, అన్నీ ఒక దగ్గర బుక్లో రాసుకొని చదవడానికి, ఇట్లా ఎక్సెల్ షీట్లో పెట్టుకొని మీరు దీనికి సంబంధించిన తీసుకోవడానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇప్పుడు స్టూడెంట్ ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు జస్ట్ ఇది ఒక్కటే చూసుకుంటారు, ఓకే ఈ స్టూడెంట్ సెకండ్ క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏదో ఎగ్జామ్ రాస్తున్నాడు పుత్తూరు, ఇలా సంథింగ్ ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఒక ఐడియా వస్తుంది, రైట్. సో ఇలాగ స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో టేబుల్స్లో డేటా అనేది సేవ్ చేసుకుంటారు. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ టేబుల్. ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో మీరు డేటాని స్టోర్ చేయడాన్ని టేబుల్ అంటారు. టేబుల్ ఎలా ఉంటుంది, ఇలాగ రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది. ఇవన్నీ కాలమ్స్, ఇవి రోస్. ఓకే, అండ్ ఇంకొకటి మీకు టెర్మినాలజీ చెప్పేటప్పుడు కాలమ్స్నే ఏమంటారు అంటే అట్రిబ్యూట్స్ అని కూడా అంటారు. దానికి 2 నేమ్స్ ఉంటాయి. మీరు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ టెర్మినాలజీస్లో కాలమ్స్ని అట్రిబ్యూట్స్ అని కూడా అంటారు. సో అట్రిబ్యూట్స్ అన్నా కాలమ్స్ అన్నా ఒకటే. ఓకే, అండ్ రోస్ని టపుల్స్ అని కూడా అంటారు. టపుల్ అని అంటారు, రికార్డ్ అని కూడా అంటారు. సో 2 డిఫరెంట్ నేమ్స్. అండ్ టేబుల్ని రిలేషన్ అని కూడా అంటారు. ఈ టెర్మినాలజీ కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి, మనం గోయింగ్ ఫార్వర్డ్ మనకి తెలుస్తుంది. సో కాలమ్ ఈజ్ నథింగ్ బట్ అట్రిబ్యూట్స్, రోస్ని టపుల్ అంటారు, లేకపోతే రికార్డ్ అంటారు, టేబుల్ని రిలేషన్ అని కూడా అంటారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి వాట్ ఈస్ వాట్ అండ్ టెర్మినాలజీస్. సో ఒక డేటాని, ఈ ఇన్ఫర్మేషన్ని స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో, రోస్ అండ్ కాలమ్స్ ఫార్మేట్లో మీరు స్టోర్ చేస్తే దాన్ని టేబుల్ అంటారు. సో ఇలాంటి మల్టిపుల్ టేబుల్స్ కలిపితే డేటా బేస్లో ఉంటుంది. సో ఇట్లాంటి ఇప్పుడు ఇది స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ టీచర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. నెక్స్ట్ అట్లాంటి ఆ స్కూల్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయనుకోండి, వాటికి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి, రైట్. తిరుపతిలో ఒకటి ఉండొచ్చు, హైదరాబాద్లో ఒకటి ఉండొచ్చు, బెంగళూరులో ఒకటి ఉండొచ్చు, వైజాగ్లో ఒకటి ఉండొచ్చు. సో స్టూడెంట్స్ అందరికి సంబంధించిన టేబుల్స్ మల్టిపుల్ ఉంటాయి, టీచర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. అలాగే ఆ బ్రాంచెస్, ఏ బ్రాంచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవడానికి అవొక మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. ఈ బ్రాంచ్ హెడ్ ఎవరు, ఈ బ్రాంచ్లో ఉన్న ప్రిన్సిపాల్ ఎవరు, ఇలాగ సంథింగ్. దానికి సంబంధించిన ఎగ్జామ్స్ స్కెడ్యూల్స్ కానీ, దానికి సంబంధించిన బుక్స్ కానీ, అవన్నీ డేటా మెయింటైన్ చేయడానికి మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. సో ఇలాంటి మల్టిపుల్ టేబుల్స్ అన్నిటినీ కలిపితే డేటా బేస్ అవుతుంది. ఒక డేటా బేస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఆ టేబుల్స్ అవన్నీ కూడా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో పెడితే అది రిలేషనల్ డేటాబేస్. అది నెక్స్ట్ వస్తుంది మనకి, అప్పుడు చూద్దాం. ఓకే, ప్రస్తుతానికి వాట్ ఈస్ డేటా, వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ టేబుల్, వాట్ ఈస్ డేటాబేస్, ఇంతవరకు ఐడియా వచ్చింది. సో ఇలాంటి మల్టిపుల్ టేబుల్స్ని, ఇలాంటి టేబుల్స్ మల్టిపుల్ ఉంటే వాటన్నిటిని కలిపి ఒక డేటాబేస్ అంటారు. ఓకే, ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి కదా, అలాగా మల్టిపుల్ టేబుల్స్ అనుకోండి, జస్ట్ ఇమాజిన్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ డేటా. అండ్ ఇలాంటి డేటాబేసెస్ అన్నిటినీ మేనేజ్ చేయడాన్ని డేటాబేస్ మేనేజ్మెంట్ అంటారు. మేనేజ్ చేయడం అంటే ఏంటి, ఏం చేయాలి, ఏం మేనేజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకోండి. మీ ఫ్రెండ్ ఎవరో చాలా రోజుల తర్వాత మీకు కనిపించారు. ఓకే, మీరు తన నెంబర్ అడుగుతారు. అడిగిన వెంటనే ఏం చేస్తారు, మీ మొబైల్లో తన డేటాని సేవ్ చేసుకుంటారు, తన కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకుంటారు. మీరు నెంబర్ టైప్ చేసి తన పేరుతో ఎంటర్ చేసి సేవ్ చేసుకుంటారు, రైట్. మన ఫోన్ కూడా ఒక పర్సనల్ డేటాబేస్. మన ఫోన్ అనే డేటాబేస్లో మల్టిపుల్ డీటెయిల్స్ ఉంటాయి, మల్టిపుల్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, రైట్. సో ఇప్పుడు డేటా అంటే ఒక డేటా మీద ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు, ఆ డేటాని ఎలా మేనేజ్ చేయొచ్చు, ఏమేమి చేయాల్సి వస్తుంది డేటాని మేనేజ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక న్యూ ఫోన్ తీసుకున్నారనుకోండి, మీ ఫ్రెండ్ నెంబర్స్ ఏమీ మీ దగ్గర లేవు. సో ఒక ఫ్రెండ్ నెంబరు మీరు సేవ్ చేసుకోవాలి మీ మొబైల్లో. ఓకే, న్యూ నెంబర్ సేవ్ చేసుకోవాలి. ఓకే, అదొకటి చేయొచ్చు. మనం అసలు డేటానే లేనప్పుడు న్యూ నెంబర్ సేవ్ చేసుకుంటాం. లేదు కొన్ని రోజుల తర్వాత మీ ఫ్రెండ్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ మొబైల్ ఏదో నెంబర్ పోయింది, వేరే నెంబర్ తీసుకున్నారు. ఓకే, సో ఆ నెంబర్ని మీరు మళ్ళీ సేవ్ చేసుకోవాలి. దానికి ఏం చేస్తారు, మళ్ళీ ఇంకోసారి సేవ్ చేయరు కదా, ఇంకోసారి మళ్ళీ ఆ నేమ్ పెట్టి అలా చేయరు కదా. జస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఆ నెంబర్లో తీసేసి, లేదా ఏదైనా ఆ నెంబర్ తప్పుగా మీరు సేవ్ చేసుకున్నారు అనుకోండి, ఆ నెంబర్ దగ్గరికి వెళ్తారు, మీ ఫోన్ ఓపెన్ చేస్తారు, కాంటాక్ట్స్లోకి వెళ్తారు, ఆ పేరు ఎక్కడుందని చూస్తారు. ఇది కూడా ఒక ఆపరేషన్, గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్లో
రమ్య, రేఖ సంథింగ్ ఇలాగా మీ ఫ్రెండ్ నెంబర్ సేవ్ చేసుకుని ఉన్నారు. రేఖ అనే ఈ పర్సన్ నెంబర్ అనేది చేంజ్ చేసింది. సో మీరు ఏం చేస్తారు, మీ మొబైల్లోకి వెళ్ళి మీ కాంటాక్ట్స్ నెంబర్లోకి వెళ్ళి రేఖ అని చెప్పి సెర్చ్ కొడతారు, రైట్. అది కూడా ఒక ఆపరేషన్. ఉన్న డేటాని మీరు చూడడం, వ్యూ చేయడం. సో న్యూ నెంబర్ యాడ్ చేయడం అనేది ఒకటి, ఆల్రెడీ ఉన్న నెంబర్స్ని సెర్చ్ చేయడం అనేది ఒకటి, ఇంకొక ఆపరేషన్. ఇలాగైనా చేయొచ్చుగా మనం, అంటే ఈ ఆపరేషన్స్ కూడా చేస్తారు డేటా మీద, రైట్. సో బేసిక్గా చేసే ఆపరేషన్స్, ఒక డేటా లేదా ఒక ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది అంటే దాన్ని యూస్ చేసి మీరు దాని మీద పెర్ఫామ్ చేసే డిఫరెంట్ ఆపరేషన్స్, ఆ డేటాని మీరు మేనేజ్ చేయడానికి చేసేది డేటాబేస్ మేనేజ్మెంట్. ఓకే, అది సింపుల్ ఎగ్జాంపుల్. ఇది సెర్చ్ చేస్తారు ఫస్ట్, ఈ రేఖ అనే పేరుతో ఉన్నది. సో అదేంటి, ఆల్రెడీ ఉన్న డేటాని వ్యూ చేయడం. సో యాడ్ చేయడం, వ్యూ చేయడం, ఇవి రెండు. దెన్ మీకు ఆ రేఖ అనే పర్సన్ పేరు కనిపించింది, తన కాంటాక్ట్ కనిపించింది, తన నెంబర్ ఇప్పుడు మీరు చేంజ్ అయింది ఏదో, లేదా మీరు తప్పుగానే సేవ్ చేసుకోండి వచ్చి లేదా నెంబర్ మారింది. అప్పుడు ఏం చేస్తారు, ఓల్డ్ నెంబర్ అనేది డెలీట్ చేసేసి ఎరేస్ చేసేసి మళ్ళీ న్యూ నెంబర్ అనేది యాడ్ చేసి మళ్ళీ సేవ్ చేస్తారు మీరు. ఓకే, అంటే ఆల్రెడీ ఉన్న డేటాని మీరు మోడిఫై చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న ఫోన్ నెంబర్ని మోడిఫై చేసి వేరే ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేస్తున్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ మోడిఫై ద ఇన్ఫర్మేషన్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ని మీరు క్రియేట్ చేయొచ్చు, లేదా ఉన్నది ఇన్ఫర్మేషన్ని మీరు సెర్చ్ చేసి వ్యూ చేయొచ్చు, లేదా ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు మోడిఫై చేయొచ్చు. ఓకే, దీన్ని డేటాబేస్ టెర్మినాలజీలో ఏమంటారు అనేది నేను చెప్తాను. ఓకే, సో మోడిఫై చేస్తారు. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఈ సేమ్ రేఖ అనే పేరుతోనే ఒక 2 నెంబర్స్ మీరు యాడ్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఒక కాంటాక్ట్నే మీరు అప్డేట్ చేయకుండా 2 డిఫరెంట్ నెంబర్స్ యాడ్ చేసుకున్నారు అనుకోండి. ఇంట్లో నెంబర్ ఒకటి, ఆఫీస్ నెంబర్ ఒకటి, అలాగా. తన ఆఫీస్ చేంజ్ అయింది. సో ఆఫీస్ అనే నెంబర్ మీకు అవసరం లేదు మీ ఫోన్లో. ఓకే, అది మీరు తీసేసేయాలనుకోండి. ఏం చేస్తారు, మీరు మీ ఫోన్లో మళ్ళీ కాంటాక్ట్ సెర్చ్ చేసి నెంబర్, ఆ నేమ్తో ఉన్న కాంటాక్ట్ సెర్చ్ చేసి దాన్ని రిమూవ్ చేసేస్తారు, రైట్. డిలీట్ చేసేస్తారు. రిమూవ్ ఆల్, డిలీట్ అన్నీ సేమ్. ఓకే, దాన్ని తీసేస్తారు. సో బేసిక్గా ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ మీద మనం చేసే ఆపరేషన్స్ అంటే ఇవే. ఆల్రెడీ డేటా లేకపోతే క్రియేట్ చేయడం, ఆ నెంబర్ లేదా ఆ డేటా ఆల్రెడీ ఉంటే దాన్ని చూడడం, వ్యూ చేయడం లేదా రీడ్ చేయడం, ఆ నెంబర్ ఏదన్నా కొంచెం చేంజ్ చేయాలి అంటే దాన్ని మాడిఫై చేయడం. నాట్ నెంబర్ అనేది నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బట్ నెంబర్ కాదు, ఏ డేటానైనా కూడా మాడిఫై చేయడం, లేదా అవసరం లేదు మీకు అనుకుంటే దాన్ని రిమూవ్ చేసి పడేయడం. ఈ 4 ఆపరేషన్స్ చేస్తాం. సో డేటాబేస్ టెర్మినాలజీలో కూడా వీటన్నిటిని ఏమంటారంటే క్రెడ్ ఆపరేషన్స్ అంటారు, రైట్. ఇది మీరు ఇవన్నీ బేసిక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటిని ఏమంటారంటే క్రెడ్ ఆపరేషన్స్ అంటారు, ఒక డేటా మీద మనం చేసే ఆపరేషన్స్ని. సో ఇక్కడ క్రెడ్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. సి అంటే క్రియేట్, ఆర్ అంటే రీడ్, యూ అంటే అప్డేట్, డి అంటే డెలీట్. సో మీరు ఒక కొత్త నెంబర్ సేవ్ చేసుకోవడం అనేది ఫస్ట్ నుంచి మొత్తం అసలు ఆ నెంబరే మీ ఫోన్లో లేదు, మీరు ఫస్ట్ సేవ్ చేసుకుంటున్నారంటే విచ్ ఇస్ నథింగ్ బట్ క్రియేట్. మీరు సెర్చ్ చేయాలి, తనకు ఫోన్ చేయాలనుకుంటున్నారు, తన పర్టికులర్ పర్సన్కి, మీరు రేఖాని సెర్చ్ చేసి మీరు వెతుకుతారు కదా. సో ఉన్న డేటాను ఆల్రెడీ చూస్తున్నారు, వ్యూ చేస్తున్నారు. ఇక్కడ ఈ సెర్చ్ ఆర్ వ్యూ మన టెర్మినాలజీలో, డేటాబేస్ టెర్మినాలజీలో దట్ ఈస్ నథింగ్ బట్ రీడ్. అండ్ మొబైల్ నెంబర్ని మీరు అప్డేట్ చేసుకోవాలి అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ అప్డేట్. మోడిఫై చేయడం అంటే అప్డేట్ డేటాబేస్ టెర్మినాలజీలో. మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు దాన్ని తీసేయాలి, రిమూవ్ చేయాలి, ఈస్ నథింగ్ బట్ డెలీట్. సో క్రెడ్ ఆపరేషన్స్, క్రియేట్, రీడ్, అప్డేట్, డెలీట్, ఈ 4 ఆపరేషన్స్ అనేది మీరు డేటా మీద చేస్తారు. సో ఇవన్నీ చేసి దాన్ని మేనేజ్ చేయడాన్ని, డేటాని మేనేజ్ చేయడాన్ని మల్టిపుల్ టేబుల్స్లో, డేటాబేసెస్లో డేటాబేస్ మేనేజ్మెంట్ అంటారు. బట్ మనం ఇక్కడ డిస్కస్ చేసినంత ఇంత సింపుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. సో మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి, మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి, మల్టిపుల్ రోస్ ఉంటాయి. అవన్నిటినీ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకుంటే మీరు దాంట్లో ఒక 50 మంది ఉన్నారనుకోండి, ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మనకి ఈజీ మేనేజ్ చేయడం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఆధార్ కార్డు వాళ్ళ డేటాబేస్ తీసుకుంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. అంతమందిని మేనేజ్ చేయడం, అంతమందికి సంబంధించిన డేటాను మేనేజ్ చేయడం అంటే ఇట్స్ ఎ ఛాలెంజింగ్, రైట్. అది చాలా కష్టం. సో అలాగా దీంట్లో ఏంటి అంటే స్మాల్ డేటా ఉంటే మేనేజ్ చేయడం ఈజీ, ఇంత హ్యూజ్ డేటా ఉన్నప్పుడు మేనేజ్ చేయడం కష్టం. సో దాన్ని రిలేషనల్ డేటాబేసెస్ కింద మల్టిపుల్ డిఫరెంట్ డేటాబేసెస్లో సేవ్ చేసుకోవడం, మేనేజ్ చేయడం, అవన్నీ చేయడం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో అలాంటి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మనం 1 by 1 చూద్దాం, రైట్. సో ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ ఉంటే
మీరు కమెంట్ సెక్షన్లో నన్ను క్వశ్చన్ అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను, చెప్తాను. నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, అండ్ మీకు ఆల్రెడీ ఎంతమందికి క్రెడ్ ఆపరేషన్స్ తెలుసు అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎస్ ఐ నో అని కానీ, లేదా తెలియదు ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాం అని కానీ, జస్ట్ ఏదో ఒకటి చెప్పండి. రైట్, సో ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. రైట్, సో లెట్స్ కంటిన్యూ. సో ఇప్పుడు మీరు గూగుల్ చేసి కూడా చూడండి, డేటాబేస్ డెఫినిషన్ అంటే మీకు అర్థమవుతుంది. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ అ సాఫ్ట్వేర్ దట్ అలౌస్ యూజర్స్ టు క్రియేట్, మేనేజ్ అండ్ యాక్సెస్ డేటాబేసెస్ ఎనేబులింగ్ ఎఫిషియెంట్ డేటా స్టోరేజ్, రిట్రీవల్ అండ్ మ్యానిపులేషన్. సో మనం డిస్కస్ చేసిందంతా కూడా సింపుల్గా ఇదే. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదా DBMS అంటే ఒక సాఫ్ట్వేర్ దట్ అలౌస్ యూజర్స్ టు క్రియేట్, మేనేజ్ అండ్ యాక్సెస్ డేటాబేసెస్. క్రియేట్ చేయడానికి కానీ, మేనేజ్ చేయడానికి కానీ, లేదా ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి కానీ యూజ్ అయ్యే ఒక స్టోరేజ్ అనమాట. రైట్, DBMS ఆర్గనైజెస్ అండ్ స్టోర్ డేటా ఇన్ స్ట్రక్చర్డ్ మేనర్. మనం అనుకున్నట్టు ఆర్గనైజ్డ్గా, స్ట్రక్చర్డ్గా టేబుల్స్లో అలాగా స్టోర్ చేస్తుంది, ఆఫన్ యూజింగ్ టేబుల్స్, రోస్ అండ్ కాలమ్స్. సో ఇప్పుడు మీకు ఈ డెఫినేషన్ అనేది అర్థమై ఉంటుంది. రైట్, సో అలాగే మీ టెక్స్ట్ బుక్లో డెఫినేషన్స్ అవి కూడా ఏమన్నా ఉంటే కూడా మీరు జస్ట్ కమెంట్ చేయండి, దాంట్లో ఏదైనా మీకు అర్థం కాకపోయినా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ చెప్పాను కదా అంతకుముందు ఏంటంటే ఫైల్లో స్టోర్ చేసేవాళ్ళు డేటా, ఈ డేటా ఇన్ఫర్మేషన్ మొత్తము, అది ఇప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉండడం వల్ల మొత్తం డేటాబేసెస్లో స్టోర్ చేస్తున్నారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫైల్లో డేటా స్టోర్ చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ స్టోర్ చేసిన డేటానే మళ్ళీ స్టోర్ చేయొచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ రెడెండెన్సీ. అంటే ఆల్రెడీ ఉన్న డేటానే మళ్ళీ చేయొచ్చు, లేదా ఆ డేటాని ఇప్పుడు ఫైల్లో కదా మనం మళ్ళీ దాన్ని తుడిపేసి మళ్ళీ వేరే వర్షన్ లాగా మళ్ళీ అంటే ఎరేజ్ చేసేసి మళ్ళీ ఇంకొక డేటాని, సేమ్ డేటాని మళ్ళీ చేయొచ్చు. సో డూప్లికేట్స్ ఉంటాయి, అండ్ మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం. ఇప్పుడు ఒక 10-15 రికార్డ్స్ అంటే మనం మాన్యువల్గా వెతకచ్చు, ఫైల్లో అనేది నువ్వు మాన్యువల్గా వెతికి చేయాల్సి వస్తుంది డేటా. సో ఇప్పుడు ఒక 1000 లేదా ఒక 1,00,000 మెంబర్స్ డేటా సంబంధించిన ఒక ఫైల్లో మీరు స్టోర్ చేసుకుంటే, ఒక పర్టికులర్ పర్సన్కి సంబంధించిన డేటాని మీరు తీసుకురావాలి అంటే ఇట్ విల్ టేక్ మచ్ టైం, చాలా టైం పడుతుంది. డేటాబేస్లో అది ఈజీ అయిపోతుంది. ఎలాగా ఈజీ అవుతుంది, ఎలా చేయాలి అంటే దీనికి ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఉంది, విచ్ ఈస్ నథింగ్ బట్ SQL, XQL మీరు వినే ఉంటారు. సో మీకు ఆల్రెడీ SQL అనేది మీరు విని ఉంటే దాని ఫుల్ ఫామ్ ఏంది అనేది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటాము, 3-tier ఆర్కిటెక్చర్ గురించి కానీ, అండ్ ER మోడల్ గురించి కానీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. అప్పుడు నేను SQL గురించి మీకు కూడా చెప్తాను నెక్స్ట్ 1 by 1 మనం డిస్కస్ చేసేటప్పుడు. సో ఈలోపు మీకు ఆల్రెడీ SQL గురించి తెలుసుంటే, లేదా దాని డెఫినేషన్ మీకు ఐడియా ఉంటే జస్ట్ కమెంట్ ఇట్ డౌన్, ఐ విల్ కరెక్ట్ ఇట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ ఈ సిరీస్ కూడా మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు స్పెసిఫిక్గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఫర్దర్ వీడియోస్లో ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు ఆ డౌట్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూగా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.